ఒకసారి తిరువురు వెళ్దాం. తిరువురు రాజకీయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చకు తెరలేపుతుంది, మలుపులు తిరుగుతుంది. అక్కడ నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రోటోకాల్ రచ్చ జరుగుతోంది. ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పెట్టిన లేటెస్ట్ వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది. మంగళగిరి బ్రహ్మోత్సవాలలో మంత్రి నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించిన ఫోటోను కొలికపూడి తన స్టేటస్లో షేర్ చేశారు. చూడండి, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కొలికపూడి శ్రీనివాస్ షేర్ చేసిన వాట్సాప్ స్టేటస్ అది. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన లోకేష్ దంపతులు అంటూ కొలికపూడి శ్రీనివాస్ ఈ వాట్సాప్లో షేర్ చేశారు. ఇప్పుడు దీన్ని చుట్టూ వివాదం చెలరేగుతోంది. ఒకవైపు తిరువురు ఉత్సవాలలో తనను ఎంపీ చిన్ని అనగదొక్కుతున్నారు అని అధికారులతో రుబాబు చేస్తున్నారు అని కొలికపూడి వర్గం రగిలిపోతూ ఉంటే, మరోవైపు లోకేష్ ఫోటోను స్టేటస్ పెట్టుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి, తన వెనుక లోకేష్ అండ ఉంది అని పరోక్షంగా ఎంపీ వర్గానికి హింట్ ఇస్తున్నారా, లేక ఈ వివాదాన్ని లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళటానికే ఈ స్టేటస్ రాజకీయం మొదలుపెట్టారా అనే చర్చ ఇప్పుడు తిరువూరులో జరుగుతోంది. తాజాగా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో వారిద్దరి మధ్య ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎంపీ చిన్నికి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడంతో వివాదం చెలరేగింది. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు చిన్ని దంపతులు అర్చకులు అందజేశారు. అయితే తనకు ఇవ్వాలి అంటూ ఎమ్మెల్యే కొలికపూడి చేతులు చాచారు. దీంతో ఏం చేయాలో ఆలయ అర్చకులకు కూడా తెలియలేదు. వెంటనే ఎంపీ తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యేకు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయారు. అంతటితో ఈ వివాదం ఆగలేదు. ఎమ్మెల్యే కొలికపూడి పట్టు వస్త్రాలను తీసుకొని స్వామివారికి సమర్పించేందుకు ముందుకు కదిలారు. అదే సమయంలో ఎంపీ వర్గీయుడైన రామకృష్ణ వెంటనే కొలికపూడి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే ఎంపీ కేశినేని రంగంలోకి దిగి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎంపీ వెళ్లి భక్తుల మధ్యలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఎంపీ శివనాథ్ భక్తుల మధ్యలో కూర్చొని తిలకిస్తూ ఉండగా ఎమ్మెల్యే కొలికపూడి వేదిక దగ్గర కూర్చున్నారు. ఇంతలో ఎమ్మెల్యేను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఎమ్మెల్యే కొలికపూడి వేదిక దగ్గరకు పైకి లేచారు. ఆయన కూడా ఎంపీ వైపు తిరిగి పరుషంగా మాట్లాడారు. వెంటనే గమనించిన టీడీపీ నేతలు ఎమ్మెల్యేను వారించారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం ముగియగా ఎంపీ కేశినేని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరోసారి దేవుడి సాక్షిగా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విజయవాడ ఎంపీ కేశినేని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. టీడీపీ అధిష్టానం ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడింది కూడా. ఇద్దరు నేతలు వివరణలు ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడిని వరుసగా వివాదాలు వెంటాడుతూ ఉండటంతో అధిష్టానం సీరియస్గా స్పందించి హెచ్చరించింది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూపై ఎంపీ చిన్ని స్పందించారు. తనకు చంద్రబాబు పార్టీ కార్యకర్తలే ముఖ్యమని స్పష్టం చేశారు. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనలో తప్పు ఎవరిదో అందరికీ తెలుసు అంటున్నారు ఎంపీ. కార్యకర్తలు కూడా స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో ఉన్నారు అని పేర్కొన్నారు ఎంపీ చిన్ని. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దేవుడి సాక్షిగా చోటు చేసుకునే ఈ వివాదంపై టీడీపీ అధిష్టానం ఏమైనా రియాక్ట్ అవుతుందా? గతంలోనే ఇద్దరిని పిలిచి మాట్లాడారు. మరోసారి దేవుడి సాక్షిగా పట్టు వస్త్రాలు లాక్కోవడం, పరుష పదాలు ఉపయోగించుకోవటం, ఈ ఘటనలు దేనికి సంకేతం?
రోహిత్, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా తిరువూరు పంచాయతీ దాదాపుగా 18 నెలలుగా వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదానికి చెక్ పెట్టే దిశగా ఎవరు ప్రయత్నాలు చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో తెలియక ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2 రోజుల క్రితం కళ్యాణానికి సంబంధించి జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఎంపీ చిన్ని వద్ద ఉన్న పట్టు వస్త్రాలని ఎమ్మెల్యే లాక్కోవటం, ఆ తర్వాత ఎంపీ వర్గీయులు ఆయనపై పరజాలంతో వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు కౌంటర్ వాయిస్లు చేసుకున్న పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మరొక వైపు ఈ వ్యవహారానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీ కేశినేని చిన్ని నిన్న ఉదయమే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే కొలికపూడి శ్రీనివాస్ మాత్రం నిన్న స్టేటస్ పెట్టుకున్నారు. తాగి వచ్చి కార్యక్రమాలు పాల్గొనడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మొదటి నుంచి ఎంపీ తీరుపై ఎండగడుతూనే ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కూడా ఎంపీ చిట్చాట్ మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు పట్ల పార్టీ నేతలు కార్యకర్తలు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కాని పరిస్థితి కనిపించింది. తనకు మాత్రం పార్టీ చంద్రబాబు అధిష్టానమే ముఖ్యం, ఎక్కడా కూడా తాను పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కార్యకలాపాలకు సంబంధించి కూడా రెచ్చగొట్టే ధోరణి వ్యవహరించను, పార్టీ అధిష్టానం తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ వివాదంలో తప్పు ఎవరిది అన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు ఎంపీ అంటున్నారు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కేడర్ అంతా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం సరికాదు అని. అసలు పట్టు వస్త్రాలు లాక్కునేంత వరకు ఎందుకు వెళ్ళింది? ప్రోటోకాల్ వివాదం ఎందుకు చెలరేగింది? ప్రధానంగా చూసుకుంటే తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కళ్యాణానికి సంబంధించి కూడా స్థానిక శాసనసభ్యుడికి సంబంధించి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సిన ఆనవాయితీ ఉంటుంది. అయితే గత సంవత్సరం ఇదే కళ్యాణానికి సంబంధించి కూడా ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా పట్టు వస్త్రాలని సమర్పించారు. అయితే ఈసారి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టకొచ్చినట్లు కూడా కనిపించింది. దేవాదాయ శాఖ అధికారులకు సంబంధించి కూడా ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ఒక ప్లేట్లో ముత్యాల తరంబ్రాలు పెట్టారు, ఇంకొక ప్లేట్లో కేవలం పట్టు వస్త్రాలు పెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కి ఇచ్చిన దాంట్లో ముత్యాల తరంబరాలు లేవని చెప్పి ఒక అభిప్రాయాన్ని అయితే ఒక అనుమానాన్ని ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇదే అంశాన్ని నిన్న కేశినేని చిన్ని కూడా చిట్చాట్లో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ముత్యాల తరంబరాలు లేని నేపథ్యంలోనూ ఆ ప్లేటు లాక్కున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే దేవాదాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఒక ప్రోటోకాల్ వ్యవహారాన్ని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే దాదాపుగా 18 నెలల కాలంగా తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులకు సంబంధించి ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ దేవాదాయ శాఖ అధికారులు ఆ రకంగా వ్యవహరించకుండా ఎంపీకి ప్రాముఖ్యత ఇచ్చి ఎమ్మెల్యేకి ప్రాముఖ్యత ఇవ్వలేదనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూసుకుంటే ఎంపీ కేశినేని చిన్ని పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో వెనక నుంచి ఎమ్మెల్యే కొలికపూడి లాక్కున్న తర్వాత వాటిని మళ్ళీ ఎంపీ అనుచరులు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇట్లా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు అక్కడ చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇరువురు నేతలు కూడా పూర్తి స్థాయిలో సమ్మేళనంతో అక్కడ ఎటువంటి విభేదాలు వివాదాలు గొడవ జరగకుండా భక్తుల మనోభావాన్ని దెబ్బ తినకుండా ఉండేందుకు ఇద్దరు వ్యవహరించారని చెప్పి కూడా చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరించిన తీరు మాత్రమే టోటల్ ఈ వ్యవహారానికి ఈ వివాదానికి కారణం అని చెప్పి కూడా మనం భావించాలి. అదే సమయంలో కొలికపూడి వాట్సాప్ స్టేటస్ పెట్టారు. లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించిన ఒక ఫోటోగ్రాఫర్ స్టేటస్ లో పెట్టారు. దీని చుట్టూ కూడా చర్చ జరుగుతోంది. ఆయన ఈ ఫోటోగ్రాఫ్ను స్టేటస్ గా పెట్టడం వెనుక ఒక వ్యూహంతో పెట్టారు అని. అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఒక విభిన్నమైన వైఖరికి అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీకి మంత్రి లోకేష్ సపోర్ట్ ఉంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లేదు లోకేష్ అందరివాడు నాతో కూడా ఉన్నాడు, నాకు కూడా లోకేష్ అండదండలు ఉన్నాయని చెప్పి ఒక జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే దిశగానే ఎమ్మెల్యే కొలికపూడి ఆయన స్టేటస్లో మొన్న సాయంకాలం మంగళగిరిలో ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి దేవాలయంలో లోకేష్ దంపతులు ఇచ్చిన పట్టు వస్త్రాలకు సంబంధించిన ఫోటోని ఆయన స్టేటస్గా పెట్టుకున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చకి ఫుల్ స్టాప్ పెట్టే దిశగానే కొలికపూడి ఆ రకమైన స్టేటస్ పెట్టుకున్నారని చెప్పి ఆయన అనుచరులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోహిత్, సో ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగినట్టేనా? మళ్ళీ ఇది నివురుగప్ప నిప్పులా ఉండి మళ్ళీ ఇంకో గొడవలకు వేరే పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందా? సో నిన్న జరిగిన గొడవతో మళ్ళీ ఎవరికి వాళ్ళు కూల్గా ఉండే అవకాశం ఉందా?
లేదు, ఖచ్చితంగా వివాదం ఇప్పుడు కాదు, గత 15-16 నెలల కాలంగా ఇరువురు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొలికపూడి శ్రీనివాస్ను 3-4 సార్లు, ఎంపీ చిన్నిని 2-3 సార్లు క్రమశిక్షణా సంఘం పిలిచి విచారించడం, చంద్రబాబు సైతం పిలిచి మాట్లాడటం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం పిలిచి విచారించారు. ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం పిలిచి విచారించడం, చర్యలు తీసుకుంటాం, పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేతలకు హెచ్చరిస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసిన 10 రోజులు 15 రోజులు ఎవరికి వారు కూలుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఎవరి కార్యకలాపాలను వారు యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించే క్రమానికి సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాస్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం ఏంటనేది ప్రధానంగా ఆయన మొదటి నుంచి లేవనెత్తుతున్న ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. ప్రజాప్రతినిధి ఉన్న నేను తిరువూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా తను ఎన్నికైనప్పుడు ఎంపీ ఏ రకంగా పెత్తనం చేస్తాడు అనే అంశానికి సంబంధించి 18 నెలల కాలంగా వీరి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. రోహిత్. రైట్ శివ.